అన్న ఇప్పుడే శ్రీ శ్రీ రాజవారి మూవీ ట్రైలర్ చూసానన్న. ఇన్ని రోజులు లవర్ల కోసం సినిమాలు చూసాం, అమ్మ నాన్న కోసం తీసిన సినిమాలు చూసినాం, అండ్ ఫ్రెండ్స్ కోసం తీసిన సినిమాలు కూడా చూసాం. ఫస్ట్ టైం ప్రతిరోజు చాలా మందికి ఉపయోగపడే అండ్ చాలా మంది వ్యసనానికి గురైన సిగరెట్ గురించి ఒక మంచి సినిమా అయితే రాబోతుందన్న. దాని పేరే శ్రీ 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 రాజవారు. సో మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అసలు నా ఎక్సైట్మెంట్ అనేది ఒక రేంజ్ లో వెళ్ళిపోయిందన్న. ఎందుకంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా నెక్స్ట్ లెవెల్ నచ్చేసింది నాకు. అండ్ మెయిన్ గా మూవీలో వచ్చేసి మన ఎన్టీఆర్ గారి బొమ్మర్ది అసలు వెనక సింహాద్రి కట్అవుట్ పెట్టుకొని ఇట్లా ఒక స్టేర్ ఇస్తాడనా, ఆ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. సో ఇన్ని రోజులు మనం ఇంతకు ముందు చూసాం నర్నే నితిన్ గారిని మనం చూసాం, లైక్ క్లాస్ గా చూసాం, లవర్ బాయ్ గా చూసాం. దీంట్లో మాత్రం ఉర్రా మాస్ లుక్ లో ఉన్నాడు అండ్ నెక్స్ట్ లెవెల్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపిస్తుంది ట్రైలర్ లో. సో నేనైతే ఈగర్ గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. బీజిఎం కూడా కుక్కని కొట్టినట్టు కొట్టిండు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం. సో బాగా నచ్చింది నాకు. ఈ మూవీ ఎప్పుడు వచ్చినా నేను నా లవర్ తోటి, నా ఫ్రెండ్స్ తోటి, నా ఫ్యామిలీ తోటి వెళ్ళి చూస్తాను. సో మీరు కూడా మీకు దగ్గరున్న థియేటర్స్ లో వెళ్ళి చూడండి. శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ, మాస్ లుక్ లో మాత్రం మామూలుగా లేడు. చాలా 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 బాగున్నాడు. అలాగే ఇందులో ఒక పోస్టర్ దగ్గర మనోడు కూడా సిగరెట్ తోటి ఇట్లా ఇచ్చిన యాంగిల్ మాత్రం హైలైట్ అనమాట. అంటే మాస్ అంటే ఎన్టీఆర్ మాస్ అయినా క్లాస్ అయినా ఆడియన్స్ ఎంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీ హీరో ఎన్టీఆర్ ని తగ్గట్టుగా నిజంగా బామర్ది అయినా కూడా మాత్రం క్రేజీగా, అంటే ఎక్కడ కూడా బావ పేరు అనేది చెడిపోకుండా ఒక లెవెల్లో తీసుకొస్తున్నాడు. క్యారెక్టర్ వైజ్ గా అయితే చాలా బాగుంది. వాయిస్ ఓవర్ కూడా నిజంగా రావు రమేష్ గారు వాయిస్ ఓవర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా చాలా బాగున్నాయి బ్రదర్. ఆ సినిమా ట్రైలర్ చూసినంతసేపు కూడా ఎప్పుడు చూడాలి అనే ఇంటెన్షన్ ఒకటి, అలాగే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. నిజంగా సతీష్ గారు డైరెక్షన్, ఆ ట్రైలర్ చూసినంతసేపు కూడా డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఒక కొత్తదనాన్ని చూపిస్తారు, ఒక కొత్తగా ఉండబోతుంది. నిజంగా నితిన్ గారి నుంచి క్యారెక్టర్ వైజ్ గా వేరే క్యారెక్టర్ వస్తుంది. అంటే ప్రతి సినిమా మ్యాడ్ చూసుకున్నా, అలాగే ప్రతి క్యారెక్టర్ చూసుకున్నా కూడా అంటే డిఫరెంట్, ఒక ఫ్రెండ్షిప్ జోనర్ లోనో లేకపోతే ఒక మాస్ జోనర్ లోనో చేస్తాడు. కానీ ఇది కూడా ఊర మాస్ లెక్క ఉంది. అసలు క్రేజీగా ఉంది బ్రదర్. ఆ ట్రైలర్ కానీ ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ అనిపించింది. మెయిన్ సినిమా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. సినిమా అయితే నాకు చాలా బాగుంటుంది అనిపించింది. అంటే ప్రతి సినిమా కూడా తన క్యారెక్టర్ వైజ్ గా చూసుకుని ఏ సినిమా కూడా ఫ్యాన్స్ కానీ అలాగే ఆడియన్స్ కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలే. ఇది కూడా డిసప్పాయింట్ చేయదు అనిపించింది. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. హాయ్ అన్న, ఇప్పుడే శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ అయితే చూస్తాం జరిగింది. నిజంగా ఇప్పుడు దాకా మనం అమ్మాయిల కాన్సెప్ట్ చూసాము, ఆంటీల కాన్సెప్ట్ చూసాము, లవ్ కాన్సెప్ట్ చూసాము, ఫ్యామిలీ కంటెంట్ చూసాం. కానీ ఫస్ట్ టైం ఒక మనం రోజు తాగే సిగరెట్ మీద కాన్సెప్ట్ తో వస్తున్నారు. నిజంగా నితిన్ గారి యాక్టింగ్ అయితే ఎర్రగా తీశారు. పురుషులు అయితే నిజంగా అయ్యో బాబోయ్ అయితే అనిపించారు. నిజంగా ఎన్టీఆర్ గారు అనుకుంటే ఎన్టీఆర్ గారు లాగా దిట్టో చూపించారు. మన సింహాద్రి సినిమా అందరూ చూసిందే. అలాంటి కట్అవుట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఆయన ఎలివేషన్ అసలు నిజంగా ఇచ్చి పడేశాడు. నిజంగా నాకైతే ఎన్టీఆర్ లాగా అవుతాడైతే అనిపిస్తుంది. నాకైతే ఎలాంటి డౌట్ అయితే లేదు. నిజంగా యాక్షన్ అయితే అలా చేశాడు. సిగరెట్ కావాలా, అమ్మాయి కావాలా అంటే ఎక్కువగా సిగరెటే అంటాడు. సిగరెట్ తాగితే అందరికి హానికరం అంటాడు. కానీ సిగరెట్ తాగేవాడితో పెట్టుకుంటే హానికరం అని డైలాగ్ అయితే ఇచ్చి పడేశాడు. నిజంగా ఇది సినిమా థియేటర్ లో అసలు ఆడియన్స్ ఇంకా పిచ్చి పిచ్చిగా అరిసేదట్టు అయితే ఉంటది అనుకుంటున్నాను నేను. అంత బాగా యాక్టింగ్ చేశాడు. నిజంగా ఇన్ని కాన్సెప్ట్లు ఉంటే సిగరెట్ మీదే కాన్సెప్ట్ తీసుకొని ఒక కొత్తదనంతో హీరో రావటం అన్నది ఇంకా పీడ్స్ గా ఉంది నాకైతే. అసలు అందరం చూస్తూ ఉంటాం డైలీ, అసలు లవ్ లవ్ లవ్, ఎక్కడ చూసినా లవ్ లవ్ లవ్వే. కానీ ఆ సిగరెట్ కావాలా, అమ్మాయి కావాలా అన్న కాన్సెప్ట్ తీసుకొస్తాం. నిజంగా డైరెక్టర్ గారి వాట్సాప్, డిఓపి గారు అయితే నిజంగా ఎలివేషన్ మామూలుగా చూపిలేదు, ఇచ్చి పడేసాడు. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్. భయ్యా ఇప్పుడే శ్రీ 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 రాజావారి ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. నరేన్ నితిన్ గారు అయితే యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఎందుకంటే 3 మూవీస్ యాడ్ చేసి 3 మూవీస్ హిట్ అయ్యాయి. ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకున్నాను. ఎందుకంటే అంత బాగుంది స్టోరీ అయితే మాత్రం. చాలా సినిమాలు చాలా ట్రైలర్స్ వచ్చాయి కానీ వచ్చే పోతున్నాయి, స్టోరీస్ లేవు, ఏమీ లేవు. కానీ ఇది మాత్రం ఓన్లీ ఒక్క సిగరెట్ మీద అయితే ఉంటది భయ్యా. ఎప్పుడు మందు మీద చూసావు, ఇంకో దాని మీద చూసావు, అమ్మాయి మీద చూసావు, నాన్న మీద చూసావు, ఎన్ని చూసి బోర్ కొట్టింది. కానీ సిగరెట్ మీద తీసిన భయం నిజంగా చాలా అంటే చాలా మంది అమ్మాయి కావాలో సిగరెట్ కావాలంటే అక్కడ ఒక క్వశ్చన్ ఉంటది. ఇదైతే మీరు సినిమా చూస్తేనే చేస్తే చాలా అంటే చాలా మంది డైరెక్టర్ సతీష్ గారు అయితే ఎరకొడేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మించి ఉన్నాయి భయ్య. ఏ సినిమా కూడా ఉండు అంత మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్తుంది సినిమా కోసం కాదు, ట్రైలర్ కోసం. ట్రైలర్ కోసమే చెప్తున్నాను. ఎందుకంటే సినిమా అయితే చాలా
బాగుంటదని అనుకున్నాను. ట్రైలర్ అయితే చాలా నచ్చింది నాకు. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. అలా ఇప్పుడే శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ చూసా. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది మనందరికి తెలుసు. మ్యాట్ 1 మ్యాట్ 2 అయితే ఆయనే హీరో, మెయిన్ హీరో. సో ఇప్పుడు కొత్త ట్రెండ్ అంటే దానికి సంబంధం లేకుండా నెక్స్ట్ లెవెల్ టార్గెట్ చేసినాడు. ఎట్లా అంటే అమ్మాయిలు కావాలా, సిగరెట్ కావాలంటే అరే అమ్మాయిలు ఈ రోజు వస్తారు పోతారు, కానీ నా స్ట్రెస్ లో కూడా రిలీఫ్ ఇచ్చింది సిగరెట్. ఆ సిగరెట్ అయితే నేను వదలను అని చెప్పి ఒక కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. అయితే లాస్ట్ కి ఏం జరిగింది అన్నది మాత్రమే సస్పెన్స్. ఖచ్చితంగా ఈ సిగరెట్ వల్ల అతనికి ఏం జరిగింది, సో సిగరెట్ వదిలేస్తాడా లేదా అమ్మాయిల కోసం అమ్మాయిలు వదిలేస్తాడా తెలియదు. సో అది మనం ఖచ్చితంగా చూడాలంటే సినిమా చూడాలి డెఫినెట్ గా. ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేవు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందులో మన హీరో ఎవరైతే ఉన్నారో నితిన్ మాస్ లుక్ లో ఉన్నాడు. చాలా చాలా క్లాస్ అండ్ మాస్ లుక్, మనోడికి ఏదైనా కానీ సెట్ అవుతుంది. నాకైతే మాత్రం ట్రైలర్ బాగా నచ్చింది. సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. సో ఇదైతే డిఫరెంట్ అన్న, డెఫినెట్ గా డిఫరెంట్ స్టోరీతో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అయితే చూడాలి. ఫస్ట్ షో చూసి ఖచ్చితంగా నేను మీకు వచ్చి రివ్యూ చెప్తా ఎట్లా ఉంది సినిమాని. సో ఓకే, మీరు కూడా ఖచ్చితంగా ఈ సినిమా అయితే మిస్ కాకండి. సో అలా ఇప్పుడే చూసిన శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ అద్రిపోయిందన్న. ఫస్ట్ అయితే మన ఎన్టీఆర్ బామ్మర్ది నారాయణ్ నితిన్ గారు విత్ థర్డ్ మూవీ, యాక్చువల్లీ మ్యాడ్ అయితే సీక్వెల్, సో దానికి కౌంట్ చేయకుండా ఆ మూవీ ఫస్ట్ లవ్ స్టోరీ, ఇది కూడా లవ్ స్టోరీ అన్న. కానీ దీంట్లో చిన్న ట్విస్ట్ ఇచ్చినారు, స్మోకా లవ్వా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా, దీంట్లో అలానే ఒక చిన్న కంటెంట్ లవ్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్ అన్న, అంతే అంట. కానీ అన్న సిగరెటా అమ్మాయా అనే దింగ్లో మొత్తం ట్రైలర్ రొటేట్ అయింది. ఇంకా మన నెక్స్ట్ ఏముండపోతుందని రిలీజ్ ట్రైలర్ కూడా వస్తుంది, అప్పుడు కూడా చూద్దాం. కానీ అన్న నెక్స్ట్ నేను సాటిస్ఫైడ్ అన్న, ఫుల్ సాటిస్ఫైడ్. కానీ రాజావారు అనేది టైటిల్ ఎందుకు పెట్టినారంటే మన మూవీ చూస్తేనే తెలుస్తుంది. కానీ నారాయణ్ నితిన్ గారు హీఈస్ న్యాచురల్. ఆ మూవీలో ఆల్రెడీ చూసినాం ఎంత పర్ఫెక్షన్ గా చేసినారు. మళ్ళీ ఈ దీంట్లో కూడా ట్రైలర్ లో కూడా చాలా సాటిస్ఫైడ్ అన్న. ట్రైలర్ కటింగ్ మాత్రం సూపర్ ఉంది. కానీ కొత్త కంటెంట్ అన్న, ఆ స్మోకింగ్ ఆ లవ్ అనేది, అంటే స్మోకింగ్ అంతా ఎడిక్ట్ ఉంటారు మన హీరో గారు. ట్రైలర్ లో అంతే చూపించినారు. ఇంకా ఏమేమి ఉండబోతుంది మనం ట్రైలర్ థియేటర్స్ లో చూద్దాం. సో ప్రతి ఒక్కరు శ్రీ శ్రీ రాజావారు మూవీ చూడాలని. అందరూ నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ ఎవరు సాటి లేరు. నేను చూసిన సినిమా పేరు శ్రీ శ్రీ రాజావారు. సో నరేన్ నితిన్ తను ఏ సినిమా తీసుకున్నా కూడా హిట్ అని చెప్పొచ్చు. మ్యాడ్ గానీ, మ్యాడ్ స్క్వేర్ గానీ, ఐ మీన్ ఫ్రెండ్స్ అనే సినిమా గానీ. సో ఇప్పుడు కొత్తగా శ్రీ శ్రీ రాజావారు సినిమాతో రాబోతున్నాడు. ఇది మంచి కమర్షియల్ గా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు మనం చూసాము మందు మీద స్టోరీస్ వచ్చాయి, అమ్మ మీద స్టోరీస్ వచ్చాయి. కానీ ఫస్ట్ టైం ఒక సిగరెట్ మీద స్టోరీ వస్తుందన్నమాట. ఒక సామెత ఉంటుంది అంటే సిగరెట్ తాగితే జస్ట్ కిడ్నీ ఫెయిల్ అవుతుంది, ఒక అమ్మాయి ప్రేమిస్తే మాత్రం ప్రాణమే పోతా అనే డైలాగ్ ఉంటుంది. సో అట్లాంటి ఒక బ్యాక్ టాప్ లో సిగరెట్ సంబంధించిన సినిమా ఇది చాలా కొత్త ఉండబోతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ బామర్ది అంటే జూనియర్ ఎన్టీఆర్ లెవెల్ లో వెళ్తున్న సినిమా కాబట్టి ఆ విషయం ఆల్ బెస్ట్. నిజంగా ఆ రేంజ్ లో ట్రైలర్ మాత్రం నిజంగా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. పెన్నెల వేస్తాం టెంట్ సినిమాలో ఉంది, మంచి కంటెంట్. అమ్మాయి తింటారు పానీపూరి సినిమాలో ఉంది, మంచి స్టోరీ. ప్రతి ఒక్కరు కూడా మంచి స్టోరీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కాకుండా ప్రతి షాట్ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఒక ఊరు వాడు ఒక షార్ట్ తీసి ఎలా ఉంటుంది, ఒక కమర్షియల్ వాడు మాస్ కంటెంట్ ఉన్న సినిమా తీసి ఎలా ఉంటుంది అనేది లైవ్ ఎగ్జామ్ అనిపిస్తుంది. ఇది సహజంగా మలయాళం సినిమాలు అంటే బాగా నచ్చుతుంది, ఒక స్టోరీ ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది అని. సో అలాంటి స్టోరీతో ఉన్న సినిమా ఏదంటే శ్రీ శ్రీ రాజావారు. సో డిఫరెంట్ కాన్సెప్ట్ నిజంగా నరేన్ నితిన్ కి ఆ విషయం ఆల్ ది బెస్ట్, చాలా కొత్త అనిపించింది. స్టార్టింగ్ లో రావడం సో డైలాగ్ వాడేమంట, లవ్ అనేది ఎలక్షన్ తో సమానం, ఎలక్షన్ ఎవరైనా పోటీ చేస్తారో కానీ గెలవడం చాలా ఇంపార్టెంట్ అనే డైలాగ్ కూడా చాలా బాగుంది. చాలా పెద్ద క్రూ ఉంది కాబట్టి రావు రమేష్, నరేన్ నితిన్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విషయంలో ట్రైలర్ మాత్రం మాస్ మసాలా కనిపించింది. లాస్ట్ ఫైనల్ చెప్తా, వాషింగ్ పౌడర్ నిర్మా ఈ ట్రైలర్ చూడకపోతే మీ కర్మ. నాకు నచ్చింది కాబట్టి, అంటే ట్రైలర్ నచ్చడం కాదు, ట్రైలర్ లో ఉన్న ఒక కంటెంట్ అంటే అందరికి నచ్చింది అనమాట. ఏంటది, లవర్ చాలా అంటే చాలా మందికి ఉంటారు ఈ లవర్స్ అనమాట. అదే సిగరెట్ లవర్, సిగరెట్ అంటే అంత ఇష్టం అనమాట. అటువంటి సిగరెట్ కావాలా అమ్మాయి కావాలా అని అడిగితే ఆబ్వియస్లీ సిగరెట్ ఇష్టమైనడు సిగరెటే కావాలంటాడు. అమ్మాయి ఏముంది 5 సెకండ్లు 5 నిమిషాలు, కానీ సిగరెట్ జీవితాంతకాలం మనతోటే ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు మై హెల్త్ అనమాట, నాట్ డే హెల్త్ కాదు, మై హెల్త్ అనమాట. ఇలాంటి ఒక మంచి కంటెంట్ తో మనోడైతే చాలా అంటే చాలా క్రేజీగా ఉందనమాట. బేసికలీ ఆయన ప్రీవియస్ మూవీలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, హాయిగా అని చాలా ట్రెండింగ్ కింద ఉంటుంది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో. అలాగే మనకి మ్యాడ్ అందరికి పిచ్చెక్కిస్తాడు, అది కూడా చాలా బాగుంటది. ఈయన ఎన్టీఆర్ బామ్మద్ది అని మనం చూడలేదు, ఈయన చాలా బాగా చేస్తున్నాడని చూసాం. దాని తర్వాత ఎన్టీఆర్ బామ్మది కాబట్టి ఇంత బాగా చేస్తున్నాడని మళ్ళీ చూస్తాం అనమాట. ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ నైస్ పర్ఫార్మర్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకెక్కువ చెప్పదు ఎందుకంటే నాకు సిగరెట్ కాల్చే టైం అయింది. లవ్ యూ అన్న. ఇప్పుడే శ్రీ శ్రీ రాజావారు మూవీ ట్రైలర్ చూసాను. ట్రైలర్ అయితే రవిదంగిరి అన్న మామూలుగా లేదు. ఎందుకంటే RX-100 వచ్చినప్పుడు నాకు ఎంత వైబ్ వచ్చిందో ఈ ట్రైలర్ చూడగానే అంత వైబ్ వచ్చింది. ఎందుకంటే మనకి చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు, ఇప్పుడు ట్రెండ్ అంతా ఎక్కడ నడుస్తుంది, అమ్మాయిలు సిగరెట్లు. ఈ సినిమాలో అయితే ముందు మెయిన్ ఏం చెప్తున్నాడంటే అమ్మాయిలు సిగరెట్లు చెప్పేసి
వీడికి నాకు అర్థమైంది ఏంటంటే ట్రైలర్ని బట్టి ఒక యూత్లో ఉన్నవాడు ఎంత అమ్మాయికి ఎడిట్ అవుతాడో సిగరెట్ కూడా అంత ఎడిట్ అవుతాడు. సో ఏంటంటే అమ్మాయి కావాలా సిగరెట్ కావాలన్నది కాన్సెప్ట్ అయితే నాకు అర్థమైంది. ఇంకా ఇందులో వాల్యూస్ అయితే మాత్రం మామూలుగా లేవన్నా ఈ ట్రైలర్లోనే మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదన్నది ఒక మెతుకుతో సరిపోతుంది. మనకి ట్రైలర్ చూడగానే దుమ్ము దులుపుతుంది అనిపిస్తుంది. థియేటర్ పగలగొట్టాలి కంపల్సరిగా. ఎందుకంటే నార్నే నితిన్ గారిని మనం 3 మూవీస్లో చూసాం. 3 మూవీస్లో కూడా యాక్టింగ్ ఇరగొట్టాడు. నాకు మ్యాటర్స్ పేరు అయితే ఆయన యాక్టింగ్ మార్వలెస్ మామూలుగా లేదు. అందులోనే ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ గారు బామ్మద్ది మాస్ లుక్ ఎక్కడ పోతుందన్న మాస్ లుక్ అయితే మామూలుగా ఇరగొట్టేశాడు. ఈ ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ఇంకా మీరు మన యూత్ అందరికీ కూడా ఇది సినిమా కంపల్సరీగా నచ్చుతుంది. అందరూ మూవీ వస్తుంది, వెయిట్ చేయండి. మనం అందరం ఇరగొట్టేద్దాం థియేటర్లో. అందరూ కంపల్సరీగా రావాలి మూవీ చూడాలి. ఇప్పుడే శ్రీ 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 రాజావారు ట్రైలర్ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్ట్ గా దండం పెట్టాలని చెప్తున్నా. చాలా బాగా చేశారనిపిస్తుంది నాకైతే. అసలు అన్న ట్రైలర్ ఇలా ఉందంటే మూవీ ఎలా ఉండిపోతుంది మీ అంచనాలకి వదిలేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎన్టీఆర్ అని గురించి ఒక షాట్ ఉంటుందన్న, అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మనం చాలా సినిమాలు చూసాం. RX 100 కానీ అర్జున్ రెడ్డి కానీ ఒక అమ్మాయి కోసమో ఒక లవ్ కోసమో జరుగుతుంది. ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసరికి సిగరెట్, ఓన్లీ ఒక సిగరెట్ కోసం అన్న. ట్రైలర్ అయితే అదిరిపోయిందని నేను చెప్తున్నా. అయితే ప్రొడక్షన్ వాల్యూ అయితే నాకు చాలా బాగా కనిపిస్తుంది. ఇంట్లో సినిమా చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సినిమా మీ త్వరలో మీ ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసేటప్పుడు సినిమా కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే శ్రీ శ్రీ రాజావారు అనే ట్రైలర్ చూశాను. ఎన్టీఆర్ గారు మేనల్లుడు మూవీ అన్న. కొత్త ర్యాంప్ ఆడించేయడన్న, కొత్త ర్యాంప్ ట్రైలర్ అయితే బుర్ర పాడన్న. ఏంటన్నా సిగరెట్ కాన్సెప్ట్ ఏంటన్న, సిగరెట్ కాన్సెప్ట్ ఏంటి? హీరోయిన్ ఇంపార్టెంటా లేదు సిగరెట్ ఇంపార్టెంట్? బుర్ర పాడన్న. మేడ 1, 2 ఈ 2 సినిమాల కన్నా మించిన యాక్టింగ్ చేశాడన్న. నిజంగానే చాలా బాగా చేశాడంట. మూవీ త్వరలో వస్తుంది, చూడండి. నాకు నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది. ట్రైలర్ చూడండి. థ్యాంక్ యూ.